జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులపల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లి కుంబాల హారిక తన ఇద్దరు పిల్లలకు పురుగుల మందును తాగించింది. తర్వాత హారిక కూడా పురుగుల మందును సేవించింది. తల్లి పరిస్థితి విషమం కావడంతో హైదరాబాద్కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హారిక మృతి చెందింది. పిల్లలు కృష్ణాంత్, మయంత్, లక్ష్మి జగిత్యాల హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు ఉన్నారు. రాజు, చెప్పండి. జనిమా జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులపల్లి గ్రామంలో ఇద్దరు చిన్నారులకు పురుగుల మందు తాగించి తల్లి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన చోటు చేసుకుంది. ఎంతో అపురూపంగా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పిల్లలకు విషం తాగించి తల్లి కూడా విషం తాగి చనిపోవడంతో గ్రామంలో తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన హారికకు మద్దులపల్లికి చెందిన కంబాల తిరుపతితో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 10 ఏళ్ల కుమారుడు, 8 ఏళ్ల కుమార్తె కూడా ఉన్నారు. భర్త వ్యవసాయ పనులతో పాటు వివిధ గ్రామాలు తిరుగుతూ ఒగ్గు కథలు చెప్తుంటారు. హారిక సైతం వ్యవసాయ పనులకు వెళ్తుండేదని గ్రామస్తులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో గత గురువారం సాయంత్రం పిల్లలు కృష్ణాంత్, మయాంత్, లక్ష్మి పాఠశాల నుంచి రాగానే వారికి తల్లి హారిక పురుగుల మందు తాగించి అనంతరం తాను కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్య. పురుగుల మందు తాగిన అనంతరం హారిక విషయం భర్త తిరుపతికి ఫోన్ చేసి చెప్పడంతో వెంటనే భర్త తిరుపతి తన తండ్రితో పాటు చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేశారని తెలుస్తుంది. ఈ క్రమంలో వారు వెళ్లి చూసేసరికి తల్లితో పాటు పిల్లలిద్దరు ఇంట్లో స్పృహ తప్పి ఉన్నారు. దీంతో వారి ముగ్గురు హుటాహుటి జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాతన హారికను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించగా చికిత్స పొందుతూ హారిక మృతి చెందింది. మరోవైపు జగిత్యాల హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఇద్దరు పిల్లలు సైతం మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో క్షణిక ఆవేశంలో తల్లి హారిక ఇలాంటి దారుణానికి పాల్పడి ఉండవచ్చని అయితే పోలీసులు ప్రాథమిక నిర్ధారణకైతే వచ్చారు. మొత్తం ఘటనపై అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేపడుతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.